హలో గైస్, నేను మీ జయన్. మీరు చూస్తున్నారు జీస్ వరల్డ్. ఇవాళ అయితే మనం బార్డర్ గవస్కర్ ట్రోఫీ 5th టెస్ట్ డే 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో డే 2లో ఫస్ట్ అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగింది. నిన్న ఆస్ట్రేలియా అయితే కొన్ని రన్స్ అయితే కొట్టి 1 వికెట్ అయితే కోల్పోయింది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు కంటిన్యూ అయితే చేసింది. సో వీళ్ళ దాంట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి వెబ్స్టర్. మనం ముందే మాట్లాడుకున్నాం, డెబ్యూట్ చేస్తున్నాడని చెప్పి తక్కువగా చూడకూడదు అని. సో అదే చేసి చూపించారు. 57 రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోరర్గా ఉన్నారు మన బ్యూ వెబ్స్టర్. అండ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే శామ్ కాన్స్టెస్ 23కి అయితే మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయిపోయారు. అండ్ ఉస్మాన్ కవాజా 2కి అవుట్, మానస్ లబుషేన్ 2కి అవుట్, స్టీవ్ స్మిత్ 33కి అవుట్, ట్రావిస్ హెడ్ 4కి అవుట్, వెబ్స్టర్ 57కి అవుట్, అలెక్స్ క్యారీ 21కి అవుట్. ఇతను కూడా ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ అయితే ఆడారు. ప్యాట్ కమిన్స్ 10కి అవుట్, మిచెల్ స్టార్క్ 1 రన్కి అవుట్, నథన్ లియోన్ 7 రన్స్ నాట్ అవుట్, స్కాట్ బోలాంగ్ 9 రన్స్కి అవుట్. అండ్ మన ఇండియన్ బౌలింగ్ చూసుకుంటే మనకి బుమ్రా అయితే ఈ మ్యాచ్లో చిన్న ఇంజూరీ అయితే అయ్యి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ కూడా చేసుకుని వచ్చారు మ్యాచ్ మధ్యలో. అండ్ ఇదైతే మన ఇండియన్స్కి చాలా సాడ్ న్యూస్. ఎందుకంటే మన బౌలింగ్లో ఏకైక గోడ మనకి జస్ప్రీత్ బుమ్రా. తనకే ఇంజూరీ అయిందంటే ఇంకా మనకి నెక్స్ట్ మ్యాచ్, నెక్స్ట్ ఇన్నింగ్స్ మొత్తం ఆడకపోతే ఇంక ఇండియా అయితే ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్ ఇవ్వాలని అయితే మనం తలుచుకుందాం. సో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అయితే ఇంజూరీ అయి బయటికి వెళ్ళడం జరిగింది. అండ్ మనకి ఇప్పుడు కెప్టెన్సీ ద కింగ్ విరాట్ కోహ్లీ అయితే చేస్తున్నారు. సో మన ఇండియా బౌలింగ్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్, మొహమ్మద్ సిరాజ్ 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్. సూపర్ బౌలింగ్ బై మొహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చినప్పటికీ చాలా మంది అయితే ట్రోల్ చేశారు. బట్ ఈ మ్యాచ్లో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ప్రసిద్ధ్ కృష్ణ 42 రన్స్ 3 వికెట్స్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్. కొంచెం ఎకానమీ అయితే పెరిగింది, బట్ 2 వికెట్స్ తీశారు. అండ్ ఫైనలీ రవీంద్ర జడేజా 0 వికెట్స్ తీసి 12 రన్స్ అయితే ఇచ్చారు. అసలు వికెట్స్ లెస్గా ఉన్నది జడేజా, బట్ ఎకనామీగా బౌలింగ్ వేశారు, 4 ఎకానమీతో వేశారు. సో నెక్స్ట్ మన ఇండియా అయితే బ్యాటింగ్కి దిగింది. సో మన ఇండియా బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఓవర్లోనే 4 ఫోర్స్ అయితే కొట్టారు మిచెల్ స్టార్క్కి. సో అన్ని ఫోర్స్ కొట్టిన తర్వాత చాలా బాగా ఆడతారు అనుకున్న సమయంలో స్కాట్ బోలాంగ్ బౌలింగ్లో బౌల్డ్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ కేఎల్ రాహుల్ కూడా 13 రన్స్కి అవుట్. జైస్వాల్ అయితే 22 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ కూడా 13 రన్స్కి అవుట్. అండ్ విరాట్ కోహ్లీ మళ్ళీ 6 రన్స్కి అవుట్ అయ్యాడు, అది కూడా మళ్ళీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కి. అండ్ ఈ థ్రెడ్ అయితే పడింది విరాట్ కోహ్లీకి, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ థ్రెడ్ అయితే ఈ బార్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ మొత్తంలో ఉంది. అసలు ఏం జరిగిందో తెలియదు విరాట్ కోహ్లీకి. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ఎంత బాగా ఆడేవాడో అలాగా అవుట్ అయిపోతున్నాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చాడు మన మ్యాన్ ఆఫ్ ద ఇన్నింగ్స్ రిషబ్ పంత్. అయితే 33 బాల్స్లోనే 61 రన్స్, ఏదో T20 మ్యాచ్ లాగా అయితే ఆడాడు. 184 స్ట్రైక్ రేట్తో సూపర్ బ్యాటింగ్ అయితే చేశాడు రిషబ్ పంత్. 61 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ రవీంద్ర జడేజా 8 రన్స్ నాట్అవుట్. నితీష్ కుమార్ రెడ్డి అయితే మళ్ళీ నిరాశపరిచాడు, 4 రన్స్కి అవుట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా 6 రన్స్ నాట్అవుట్. మన ఇండియా అయితే డే అయ్యేటప్పటికి 140 రన్స్కి 6 వికెట్స్ అయితే పోయాయి 141 రన్స్కి. అండ్ మనకి లీడ్ అయితే 146 ఉంది. సో రేపు మన ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలింగ్లో మిచెల్ స్టార్క్ 36 రన్స్ ఇచ్చి నో వికెట్, ప్యాట్ కమిన్స్ 31 రన్స్ ఇచ్చి 1 వికెట్, స్కాట్ బోలాంగ్ 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్. సూపర్ బౌలింగ్ అయితే వేయడం జరిగింది మళ్ళీ స్కాట్ బోలాంగ్. లాస్ట్ ఇన్నింగ్స్లో కూడా 3 వికెట్స్ ఇచ్చారు. అండ్ ఈ ఇన్నింగ్స్లో 4 వికెట్స్. నెక్స్ట్ వెబ్స్టర్ అయితే 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఎవరికైనా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి కూడా ఇలాగే మీకు రోజు రివ్యూస్ ఇస్తాను. థ్యాంక్ యూ.